జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలొద్దు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు. మధ్యంతర పిటిషన్లలోనూ కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం. ఎన్డీఎస్ఏ నివేదిక ఆధారంగా సిబిఐ విచారణ జరుపుతుందని ప్రభుత్వం వెల్లడి. ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారుల నివేదిక ఆధారంగానే చర్యలు తీసుకుంటారంటే ఆల్రెడీ వాళ్ళు గతంలో చెప్పిర్రు, ఇక్కడ కట్టొద్దు, మీరు ప్రాజెక్టు దాన్ని మార్చిర్రు డిజైన్ అని చెప్పేసి కూడా చెప్పిర్రు. ఖచ్చితంగా చర్యలు మాత్రం ఉంటాయి. వచ్చే నెల వరకు కొంచెం ఉపశమనం అంతే వీళ్ళకు. ఇక్కడ ఇచ్చారు, కాళేశ్వరంపై విచారణ జరపండి, సిబిఐకి సమ్మతి, సర్కారు జీవో. కేంద్రం నోటిఫికేషన్ ఇచ్చాకే రంగంలోకి దిగనున్న సిబిఐ. కేసీఆర్ హరీశ్లపై వచ్చే నెల 7 వరకు చర్యలొద్దు. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. వచ్చే నెల 7 వరకు చర్యలు తీసుకోకండి అని చెప్పింది. కానీ తర్వాతనైనా తీసుకోవాల్సిందే, వాళ్ళని పంపాల్సిందే. సిబిఐ దర్యాప్తు జీవోపై జోక్యానికి నిరాకరణ. కేసీఆర్ను బదనాం చేసే కుట్ర, బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలు. అసలు అక్కడ విచారణ జరపక ముందుకే రోడ్లెక్కి నిరసనలు, ఆందోళనలు ఎందుకు 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 చెప్తున్నారు? వాళ్ళు ఎవరో చెప్పిన దానికి ఉరుకులాడకుర్రి. ప్రజలు కూడా ఏం జరుగుతుందో ఆలోచన చేయాలి. బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా విచారణలో ఏం తేలుతుందని వెయిట్ చేయాలి. వాళ్ళు ఎవరో ఉరుకురి, రోడ్ల మీద ఉరుకురి, ధర్నాలు చేయర్రి, కండువాలు కప్పుకోరి, నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని తిరుగురు అనగానే తిరగడం కాదు. అక్కడ ఏం జరిగింది, విచారణలో ఏం తేలుతుంది అనేది వెయిట్ చేస్తే అప్పుడు తెలుస్తుంది. అసలు తప్పు ఎవరిది, ఏం చేసిర్రు, అది మన సంపదనేరా నాయన. మీరు ఉరకమనగానే ఉరుకుతున్నారు కార్యకర్తలు, మీరు కూడా ఆలోచన చేయరు. ఎందుకంటే అది తెలంగాణ ప్రజల సొమ్ము. ఎట్లా దోసుకురు అనేది కొంత మీకు కూడా తెలిస్తే మీకు కూడా అర్థమవుతుంది. మన సొమ్ము ఇంతగానం దోసుకురు అనేది తెలుస్తుంది. నిరసన ఉరకనంగానే, ధర్నాల కనంగానే ఉరకకురి.